ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మాలిన్యం అయిపోయింది. కొన్ని గ్రూపులు తయారైనవి. తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయని నేను, తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని, తెలుగు వాడు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని, నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో ఇక శాసనసభ ఉండకూడదు, రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను. దాంతో వీళ్ళు ప్రచారం సాగించారు. ఇదిగో ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని రద్దు చేయమని కోరాడు, కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి వచ్చిన మీ సీట్లు పోతాయి, కాబట్టి మీరు ఏమైనా సరే నా దగ్గరికి రావాలి, నా వైపు ఉండాలి, నేను మిమ్మల్ని ఉంచుతాను, మీకు అందరికి కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను, అధికారాలు ఇస్తాను, మంత్రుల్ని చేస్తాను అని ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు. దిస్ ఈజ్ ది రిజల్ట్. ఇవాళ దుశ్చర్య జరిగింది, మన జాతికి అవమానం కలిగింది, తెలుగు జాతికి ద్రోహం జరిగింది అంటే ఇది ఇంత ఘాతుకం వెనకమాల ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దిస్ ఎ ప్లాన్డ్ ట్రెచరీ. సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు మిత్రపక్షాలు అంటారేమో తెలీదు. మరి వాళ్ళు శత్రుపక్షాలుగా మీతో వ్యవహరించినట్టుగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా, భవిష్యత్తులో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఐ స్టిల్ ఫీల్ దెమ్ యాజ్ మై ఫ్రెండ్స్. వారి విధానాలు అన్నవి ఏమి చేస్తున్నారో, ఎలా ఉన్నాయో మీకు తెలుసు, ఇప్పుడే మీకు చెప్పారు. కానీ దాన్ని విమర్శించడం ఈ క్షణంలో నా ధర్మం కాదు. వారిని మిత్రులుగానే పరిగణిస్తున్నారు. ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్రంట్. కాబట్టి ఎలాగైనా సరే అందరితో సయోధ్యతో, చక్కగా మిత్రత్వంతో ఈ దేశాభ్యుదయానికి పాటుపడటం నా ధర్మం. కాబట్టి అదే విధానంగా వారిని మైత్రీ భావంతోనే నేను చూస్తాను. మరి వారిని మిత్రపక్షంగా భావించినప్పుడు వారు సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూడా ఎందుకు మీరు భావించకూడదు మిత్రపక్షంగా? నేషనల్ ఫ్రంట్లో ఎందుకు చేర్చుకోకూడదు? నేషనల్ ఫ్రంట్లో ఒక జాతి నుంచి, ఒక పార్టీ నుంచి ఇద్దరు విడిపోయేస్తే వాళ్ళిద్దరు మెంబర్లు కాలేరండి. వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది పార్టీ. కాబట్టి తెలుగుదేశం అంటే ఒక్కటి, ఈనాడు కూడా రెండుగా తెలుగుదేశం ఒక్కటే నా ఉద్దేశం. మీరంటున్నారు రెండని, నేను ఒప్పుకోను. ప్రజలు తెలుగుదేశం ఒకటే అనుకుంటున్నారు. రామారావే ఆ పార్టీకి అధ్యక్షుడు అంటున్నారు, అంతే తప్ప నేను దానికి విరుద్ధంగా నేను అంగీకరించను. కాబట్టి తెలుగుదేశం ఇస్ వన్, రిప్రజెంటేషన్ ఇస్ వన్, ఇట్ ఈస్ బై ఎన్టీఆర్. మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదివరకు ఒకటే కదండి, తర్వాత విడిపోయినాయి కదా. సరే ఆ విధానానికి వెళ్ళడం అందుకని నా పార్టీ పెట్టింది. తెలుగు జాతి గౌరవం కోసం, నేను నా సేవల కోసం నేను అంకితమైన భావంతో ఈ వ్యవస్థను స్థాపించాను. కాబట్టి ఒకటికే ఉండాలి, ఐకమత్యమే చేయం, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అలా పనిచేస్తే కానీ ఈ పేదవర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం, అదే నా అంకితమైన భావం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కోతకి కారణం అధికారుల యొక్క అలక్ష్యమా, లేకపోతే వైఫల్యమా, లేకపోతే అసమర్థత? పరిపాలనా అసమర్థత, ఏ విధంగా నిర్వహించాలో తెలియనితనం. ఎవరైతే తక్కువ ధరకు విద్యుత్ శక్తిని తయారు చేసి ఎవరైతే ప్రజలకు చౌకగా ఇవ్వగలరో వారిని ఓపెన్ బిడ్డింగ్స్ మీద వారి అర్హతలు గుర్తించడం జరుగుతుంది, అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని నేను నిర్దిష్టంగా చెప్పాను. ఇది విధానం మాత్రంగా కాకుండా ఇష్ట ప్రకారంగా జరుగుతున్నటువంటి విధానం. దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న ఆయన. ఇట్ ఈస్ హీజ్ డ్యూటీ, హీజ్ రెస్పాన్సిబిలిటీ, హీజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీరు క్రమశిక్షణకి మరో పేరు అని సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అందరూ అంటూ ఉంటారు. ఆ క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు తిరుగుబాటుకి స్కోప్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్రమశిక్షణ ఎక్కువయ్యే తెలుగుదేశంలో ఈనాడు జరిగిన సంక్షోభం ఉండి ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందంటారండి? క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం. తండ్రిని తండ్రిగా గౌరవించడం, బిడ్డను బిడ్డగా ప్రేమించడం, భార్యను భార్యగా గౌరవించడం, ఇది క్రమశిక్షణ అంటే.
కేవలం మరొక విధంగా వ్యవహరించడం కాదు. ఒక మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎసరు పెట్టడం అది మరి క్రమశిక్షణ ప్రోత్సహించదు. అటువంటి విధానాన్ని క్రమశిక్షణ అంగీకరించదు. ఇది స్వార్థపరత్వం, దగాకూరుతనం. అది ఎప్పుడో అనాది నుంచి కూడా ఈ మానవ జాతిని కేవలం కించపరుస్తున్నటువంటి ఒక స్వార్థపరత్వమైన తప్పుడు విధానం. ఏ రోజైతే ఆ శాసనసభ్యులు మీ మాట కాదని మీ క్రమశిక్షణను ఉల్లంఘించి వెళ్ళిపోయారో వారి శాసనసభ రాజీనామా పత్రాలని మీరు స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ అందజేసి ఉంటే బాగుండేదేమో. మీరు మంచి మాట అడిగారు. మనిషిలో నీతి ఉన్నంత వరకు ఈ పత్రాలతో పని లేదు. నీతి తప్పిన తర్వాత ఈ పత్రాలలో నాకు నమ్మకం లేదు. కాబట్టి మనిషిగా ఉన్నంత వరకే మన యొక్క మానవతా విలువలు. అది తప్పిన తర్వాత కేవలం ఈ సంతకాల వల్ల నాకేమీ నమ్మకం లేదు, లాభం లేదు. రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా. మీరే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే మీరేం చేసుండేవాళ్ళు? నేను నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని. ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు, మాకు ఆదాయం రావట్లేదని చెప్పుకుంటూ ఈనాడు ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని వందలకు ఇప్పటికీ 1500 కోట్లు హామీలు ఇవ్వటం జరిగింది ప్రజలకు సుమారుగా. ఇది కేవలం దొంగకూరు పద్ధతి. ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు. ఎంతవరకు చూసినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. దిస్ ఈజ్ ది ట్రాజడీ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి, ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి. ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు, నేను ప్రజాప్రభుత్వం అంటాను. రేపు ఏదో శ్రమదానం అన్నారు. శ్రమదానం ఎప్పుడో నేను చేశాను, మీకు తెలుసు. అందరం కూడా మేమే తలగొడ్డలు చుట్టూ పత్రికల్లో కూడా వేశారు. మేము వ్యవసాయ కేంద్రాల్లో పనిచేసాం. మరి ఇవన్నీ ఎప్పుడో చేసినాయి. కేవలం తిరిగి ఒకసారి ఇవి తనమైనట్టుగా చిత్రించుకుంటున్నాడు ఆయన. ఇది ఒక మీరే ఏదో ఒక ఒబీడియంట్ ఫాలోయర్గా ఇప్పటికైనా సరే మరిచిపోకుండా పునఃప్రవేశపెడుతున్నాడు. కానీ ప్రజలను ద్రోహం చేయటం మాత్రం అది దురదృష్టకరం. అది ఎవరు సహించినటువంటి విధానం. కేవలం ఇది దగాకూరు రాజకీయం. రామారావు గారు, కూర్చో. ఇక్కడ మీ భారీగా నేను ఈ ప్రశ్న వేయటం లేదు. ఒక మహిళగా అనేక రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రతినిధిగా నిజంగా మీ భార్యలో ఉత్తమ అభిరుచులు మీరు గమనించారా? లేక మీ భార్య పట్ల ఉండేటువంటి ప్రేమతో అభిమానంతో ఆమె చేసిన తప్పుల్ని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని భార్యగానే సమాధానం చెప్పడం లేదు. స్త్రీవర్గ ప్రతినిధిగా మీలో ఉన్నటువంటి అనుమానం, ఆవేదన వ్యక్తం చేశారని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని భార్యగా స్వీకరించినప్పుడు మీ విద్యను చూసి కానీ, మీ యొక్క తెలివితేటలు చూసి కానీ, మరి మీ యొక్క అర్హతలు చూసి కానీ నేనేమి భార్యగా అంగీకరించలేదు. ఆనాడు నేను ఉన్న పరిస్థితుల్లో కేవలం అర్ధాంగి ఏ విధంగా భర్త సేవకు జీవితం అంకితం చేస్తుందో, అదే ఆనాడు నేను భర్తను కాకపోయినా ఒక పురుషుడికి స్త్రీ ఆ విధమైన సేవ చేయాలి అన్న భావంతో ఆనాడు నా ఆరోగ్యాన్ని కాపాడారు. మీరు కూడా ఆ రోజున ఏ స్థితిలో ఉన్నారో, ఏకాయిగా ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి మానవ ధర్మం ఎవరైనా సరే సహాయకారిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని అంకితం చేయటం పరమోత్కృష్టమైనటువంటి విధానం. కాబట్టి నాకు స్త్రీజాతి పట్ల ఉన్న గౌరవంతో, స్త్రీజాతిని గౌరవించే ఆ మానస ఉద్వేగంతో మీకు నేను ఆనాడు మాట ఇచ్చాను. మీరు కోరితే, మీరు ఉండదలిస్తే నాకు పత్రిగా ఉండవచ్చునని. మీరు అంగీకరించారు, పత్రియ్యారు. ఆ తర్వాత ఇది కేవలం మీ మీద వచ్చిన ఆరోపణలు
అది కేవలం ఈర్ష్యతో ద్వేషంతో చేసినటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే మీరు విద్యార్థికులని ఆనాడు నాకు తెలియదు. కేవలం నా యొక్క జీవిత చరిత్ర రాస్తున్నారని నేను మాత్రం నాకు తెలుసు. కానీ తర్వాత చూసినప్పుడు నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువ విజ్ఞానం మీలో ఉంది, ఎక్కువ ఉన్నతమైన భావాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అది దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో మీరు అంటున్నారే, వారు ఎప్పటికైనా మాకంటే దగ్గరగా ఉన్నటువంటి ఆదర్శ గృహిణి లక్ష్మీ పార్వతి గారే మా అవకాశాన్ని తీసుకుంటారేమో, ఆమె రామారావు గారి వారసురాలు అవుతుందేమో అనేటటువంటి స్వార్థపరత్వంతో వాడు చేసినటువంటి దగాకోరు తప్పుడు విధానమే. కానీ మీలో ద్వేషం లేదు, మీలో ఏమాత్రం దోషం లేదు. వారి చేయటంలో ఇది వారి ఆచరించిన విధానం సరైనది కూడా కాదు. అందరూ నాయకులు అందరూ అంటున్నారు ప్రజలకే జీవితం అంకితం, ప్రజలే నా దేవుళ్ళు. కానీ ప్రజల పరిస్థితి మారలేదని మాత్రం ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏ నాయకుడు వచ్చినా మా పరిస్థితి అలాగే ఉంది, ఎలాంటి మార్పు లేదు అంటున్నారు. మీరేమంటారు? కాబట్టే దేశం ఇట్లా ఉంది. ప్రజలకు ఇంకా కోరికలు ఉన్నాయి. మాకు న్యాయం జరగలేదు ప్రజలు అనుకున్నంత వరకు ఆ అధోగతి మన దేశానికి ఉంది. అందుకే ఇలాగ ఉన్నాం. మీరు కొంతకాలం ఈ రాష్ట్రాన్ని పాలించారని మర్చిపోతున్నారు. తమ్ముడు నేను చెప్తాను, దేశాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రంలో లేదు. మెయిన్ పాయింట్ ఈజ్ దేర్ ఇన్ ఢిల్లీ. మీకు ఢిల్లీ వెళ్ళాలనుందా? ఏమంటారు? ఢిల్లీ నేను వెళ్ళాలనుకోవట్లా, నేను చీఫ్ మినిస్టర్ కావాలి.